ఎప్పుడు రావాలనో కేసీఆర్కు బాగా తెలుసు. మీ బాసులనే, నీ పాత బాసు ఇప్పుడు నువ్వు కొత్తగా పూజిస్తున్న నీ కొత్త బాసులనే ఎట్లా నిలబెట్టాలనో అట్లా నిలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఈ ఇల్లు పుట్ల గట్ట కేసీఆర్ కావాలన్నట్టు మాట్లాడితే మహిళను చూసి భయపడే మీకు ఏందో మా రైతు బంధుని ఏందో చేసిండ్రు, నేనేందో రుణమాఫీ చేసి పీకినట, దాన్ని రాపిండట. రా రైతులకు రా. రైతులు దొంగలా? రైతులు నేరస్తులా? రైతులు మోసగాన్లా? ఉందేమో 20-30 ఎకరాలు ఎవరికన్నా 10 మందికి ఈ రాష్ట్రంలో. ఆనాడు మీ దుర్మార్గ పరిపాలనలో మీరు నీళ్ళు ఇయ్యక, మీరు కరెంట్ ఇయ్యక సంవత్సరానికి 4 బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు 30, 40, 50 బోర్లు వేసిండు. అంత పొలం ఆయనకు అంత తప్పు కాలేదా? రైతులు పట్టుకొని దొంగలు వాళ్ళకి వచ్చిండ్రు. ఎవడనో ఒక అధికారి పొరపాటు చేస్తే చేసిండేమో, తీసేయలేదు. మీరు పెట్టిందే, మీ దుర్మార్గంగా మీరు పెట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థలో మీరు లంచాలకు అలవాటు చేసి మీరు రాయించినయే పెట్టండి. ధరణ మీద చర్చ చెప్తాం. ఏ భూమి ఎవడి పేరు మీద ఉంది మార్చి రోజు చూపిస్తాం. విద్యుత్తులో దొరికినట్టే మళ్ళీ దొరుకుతారు ఈ దొంగలు. పప్పులో కాలేస్తారు, తప్పులో కాలేస్తారు. పెడదాం ఒక్కొక్క రంగం మీద ఫోజులు కొట్టి మైకులలో బయటికి కనబడతట్టేమో ఓ పదం నేర్చారు ఈ మధ్యకాలంలో, బట్టి పట్టినట్టున్నారు. డెమోక్రటిక్గా ఉంటున్నాం. ఏమి డెమోక్రటీ? మీకు మీ మొక్క డెమోక్రటీ ఆచరణలో చూపించిండ్రా? ఆచరణలో మేము అడిగినంత సమయం ఇస్తే దాన్ని అంటారు. నువ్వు వర్లి మైక్ కట్ చేసేసుకొని పారిపోయి డెమోక్రసీ అది? ఈ ప్రతిపక్షంగా అడిగినంతసేపు ఒక్కరమే మాట్లాడతాం, ఒక్కరొక్కరమే మాట్లాడతాం. మీలాగా 10 మందిని లేవం. యూత్లో మా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడుతుంటే వరుసగా సీరియల్ లాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎల్ఏ మంత్రి, ఇక తర్వాత వరుస మంత్రులు, తోక మంత్రులు. ఎందుకో వణుకుతున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మాకు ప్రతి సభ్యుడికి ఎవరికి ఇస్తారో ఏంది మా దాంట్లో మొత్తం ఉన్న సభ్యులలా మహిళా సభ్యులకు ఇస్తారా, పురుషులకు ఇస్తారా, సీనియర్లకు ఇస్తారా, జూనియర్లకు ఇస్తారా? ఈయన కేసీఆర్ శిష్యులకు ఎవరికి ఇస్తారో ఒక్కరితో ఎవరితో తట్టుకుంటారో కేసీఆర్ శిష్యులతో. ఇవాళ బతికి బయటపడ్డారు. ఈ సమస్య వచ్చిందని దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో చిల్లర వేషాలు వేద్దామనుకున్నారు. మేము కూడా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిర్వహించి రిజర్వేషన్ల కొరకు పోరాడి అమరులైన మిత్రుల ఆత్మలు శాంతించే రోజు కాబట్టి ఈరోజు వచ్చేసినాం బయటికి. ఎట్టి పరిస్థితులలో ఈ దొంగల్ని వదలం. ప్రజల తరఫున తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏదైతే 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ ఒక్కడొకటి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఏ ఏ వర్గాలకైతే మీరు హామీ ఇచ్చిండ్రో వాళ్ళందరి తరఫున కొట్లాడతాం, వాళ్ళందరినీ వెంట పెట్టుకొని కొట్లాడతాం. మీ బండారం బట్టబయలు చేస్తాం. తప్పకుండా మీ దొంగతనాలను బయట పెడతాం.